దేవుని బిడ్డ రేగులు లేవాలి, మనం ప్రార్థన చేయాలి. తర్వాత ప్రార్థనలో ఎటువంటి ప్రార్థన చేయాలో కొంతమంది చేశారు కాబట్టి మీకు ఇంకా ముందుకు వెళ్తాను, చెప్తాను. ఎటువంటి ప్రార్థన చేయాలో మీకు త్వరగా చెప్తాను. ఎలాగో వాక్యం 2:19 అదే వచ్చినాం, త్వరగా నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిని నీ హృదయం కుమ్మరి. చాలా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, రేయి మొదటి జన్మ లేవాలి. ఓకే, వెరీ గుడ్. ప్రార్థనలో లేచిన వెంటనే కూడా మీకు చెప్పాను, మీరు వినే ఉంటారు. లేచిన వెంటనే ఏం చేయమని చెప్పాను? స్తుతించాలి. ఏం చేయాలమ్మ? దేవుణ్ణి స్తుతించాలి, పాటలు పాడి మహింపరచాలి. దావీదు అంటాడు, స్వరమండలమా సితారా మేలుకొనమంటాడు. ఉదయం నా కంఠ ధ్వనితో, నా కంఠ స్వరము నీ కోసం సిద్ధపరుస్తానని అన్నాడు. ఓకే, తెల్లవారి మునిపై నేను లేచేది. ఇవన్నీ చదివాను, మీరు అందరూ విన్నారు కదా. ఓకే, లేచినని స్తుతించారు. తర్వాత చాలా శక్తివంతమైన ప్రార్థన, రేయి మొదటి జామున లేచి నీవు నన్ను మనం చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్నీటి ప్రార్థన. అందరూ చెప్పండి అమ్మా, కన్నీటి ప్రార్థన. ఏ ప్రార్థన చేయాలి? లేచి కన్నీటి ప్రార్థన మనము చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కూడా మనకి దావీదు భక్తుడే మన ముందు ఉంటూ ఉన్నాడు. ఆ కన్నీటి ప్రార్థన తనకు అనుభవం తెలియజేస్తున్నాడు. కీర్తన గ్రంథం 39:12 మనం చూసుకున్నట్లయితే చదవడం త్వరగా. కీర్తన యెహోవా నా ప్రార్థన 39వ కీర్తన 12 అదే కదమ్మా. సరే, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా ప్రార్థనలకు చెవియొగ్గుము, నా కన్నీరు చూచి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దావీదు కాలుస్తున్న కన్నీరుని చూడమని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు దావీదు భక్తుడు. దావీదు ఎందుకు కన్నీరు కార్చాడు? దావీదు మహారాజా ఎందుకు కన్నీరు కార్చాడంటే ఇంకా ఒక వచనం తెలియజేస్తూ అంటాడు. కీర్తన 6వ వచనం చదవండి. దావీదు ఎందుకు కన్నీరు కార్చాడు? అంత కన్నీరు కార్చవలసిన పని. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి రాత్రి కూడా దావీదు భక్తుడు కన్నీరు విడుస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మూలుగుతూ ఉన్నాడంట. ఆయన మూలుగుతూ ఏమంటున్నాడు? కన్నీరు కారుస్తున్నాడు. ఎంత దుఃఖంతో ఉన్నాడు, ఎంత బాధతో ఉన్నాడు, ఎంత వేదనతో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత కన్నీరు రావడానికి కారణం ఏంటి? చదవమ్మా. చూడండి, నా పరుపు తేల చేయుచున్నాను. దేంతోనంట? తన మోకరించి తాను పడుకోవలసిన పరుపు మీద ప్రియమైన దేవుని బిడ్డలను లేచి పడుకోకుండా లేచి మోకరించి కన్నీరు కారుస్తూ ఉంటే ఆ కన్నీరు దావీదు కన్నుల వెంబడి కార్చబడిన కన్నీరు, దావీదు కార్చిన కన్నీరు, ఆ కన్నీరుతో పరుపు అంట తేలిపోతా ఉందంట. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. తడిసిపోయింది. ఇంకొక విధంగా చెప్పాలంటే నా కన్నీరుతో పరుపు తేల చేయించున్నాను అంటున్నాడు. కొట్టుకొని పోతుందంట. అంటే ఎంత కన్నీరు కార్చాడో చూడండి. అంత కన్నీరు కార్చడం సైంటిఫిక్ గా అది ఏమైనా నమ్మదగినదా? ఒక మనిషిలో తన మంచం పక్కన మోకరించి కన్నీరు కారిస్తే ఆ కన్నీటితో అంట తన పరుపు తేలిపోతుందంట. బా, అంటే అంత కన్నీరు ఉందా దావీదులో? అంటే ఎంతగా కుమిలి ఏడ్చాడో ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే ఎంత కన్నీరు కార్చగలదో అంత కన్నీరు కార్చాడు దావీదు. ఎందుకు కార్చాడు? అంత కన్నీరు కార్చడానికి కారణం ఏంటి? కీర్తన 51 చదవండి. ఆ కన్నీరు ఎందుకు అంతగా వచ్చిందో. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బహుళం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. అది నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ దావీదు అంతగా కన్నీరు కార్చడానికి కారణం ఏంటి? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా
నాలో శుద్ధ హృదయం కలగజేయి. ఏమంటున్నాడమ్మా? దేవా నాలో శుద్ధ హృదయం కలగజేయము. ఇంకేంటంటున్నాడు తల్లి? దేవా నాలో శుద్ధ హృదయం కలగజేయము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు. అంటే దావీదు చేసిన పాప నిమిత్తం పశ్చాత్తాపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విలపిస్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైనా నీ పాపాల కోసం పశ్చాత్తాపడ్డావా? కన్నీరు కార్చావా? దావీదు ఏమంటాడు? అయ్యా నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. ఫస్ట్ ప్రార్థన, ఫస్ట్ కన్నీరు ఎందుకు తెలుసా? ప్రభువా నా కష్టాలు తీసివే, నా రోగాలు తీసివే, నా కొడుకుని మార్చి, నా కూతురు మార్చి, నా అప్పులు తీర్చి, నా బ్రతుకుని నా మంచి గృహాన్ని తెచ్చి, నా అప్పులు తీర్చి. ఈ ప్రార్థన కాదు, దేవుని బిడ్డలు మొట్టమొదటిగా చేయవలసిన ప్రార్థన ఏంటంటే, దేవా నా పాపములు తీసివేయి, దేవా నాలో శుద్ధ హృదయం కలగజేయి, దేవా నా దోషం పోవునట్లు నన్ను బావుగా కడుగుము. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా పాప నిమిత్తం పశ్చాత్తాపడ్డారా? ఎప్పుడైనా పాప నిమిత్తం కన్నీరు కార్చాడా? దావీదు మహారాజు తను అడిగేవాడు ఎవరు లేడు. కానీ దావీదుకు తెలుసు, నాకంటే మహారాజులకు రాజు నా ప్రభు అయిన యేసు. ముందు నీవు నేను మనం చేయవలసింది ఏంటో తెలుసా? శుద్ధీకరణ. దేవుని స్తోత్రం. మనం పాస్టర్ మీటింగ్ అయినప్పుడు వైద్య నుంచి ఒక గొప్ప దైవజనుడు వచ్చాడు. మంచి మాట చెప్పాడు. నాకు చాలా సంతోషం అన్నమాట. తెలిసిన మాటగా నేను చెప్తే కొత్తగా అనిపించింది. బల్లారథం తీసుకున్న వాళ్ళంట ప్రభురాత్రి భోజనంలో అంటే రొట్టె ద్రాక్షరసం తీసుకున్న వాళ్ళంట, ఆ రొట్టె ద్రాక్షరసం చాలా మంది ఎందుకు తీసుకుంటారంటే, ఇప్పుడు కొంతమంది ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకోవడం వల్ల శుద్ధీకరణ జరుగుతుందని తీసుకుంటారంట. అది తప్పు అని నేను చాలాసార్లు చెప్పాను. ఎవరైనా అదే చెప్తారు, కానీ ఆ మాట నాకు చాలా సంతోషం. మరొకసారి చాలా మంది అంట శుద్ధీకరణ జరుగుతుందని రొట్టె ద్రాక్షరసం తీసుకుంటారంట. కానీ ఆ దైవజనం చెప్పిన మాట ఏంటో తెలుసా? ముందు శుద్ధీకరింపబడిన తర్వాత వచ్చి తీసుకోవాలంట. మీకు అర్థమైందమ్మా? అది నెలంతా పాపాలు చేసేసి ఆ రక్తం తాగైతే నీ పాపాలు కడిగేదు. ఆ రొట్టె తినేస్తే రొట్టె కాబట్టి, ఆ మాంసం తినేస్తే ఆయన పరిశుద్ధ మాంసం కాబట్టి నీ పాపాలన్నీ కడిగేదు. తర్వాత మళ్ళీ నువ్వు మొదలెట్టమన్నది నీకు చెప్పదు. ముందు శుద్ధీకరింపబడాలి. దేని చేత? దావీదు దేని చేత శుద్ధీకరింపబడమంటున్నాడు? పశ్చాత్తాపంతో, కన్నీళ్లతో, హల్లెలూయా, వాక్యముతో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25 అంటారు, వాక్యం అనే ఉదక స్థానం చేత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం శుద్ధీకరింపబడవలసింది దేని చేత అంటే యేసు రక్తము చేత, రెండోది వాక్యము చేత. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం దేనికి సాదృశ్యంగా ఉందంటే నీటికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎంత పశ్చాత్తాపడతావో, నువ్వు ఎంత విలిపిస్తావో, నీ హృదయం ఎంత విరిగిపోద్దో, నీ హృదయం ఎంత నలిగిపోద్దో, అప్పుడే దేవుడు నిన్ను శుద్ధీకరిస్తాడు. అదే కీర్తనలు అంటాడు కదమ్మా, 51 ఏమంటే, విరిగిన మనసు నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన పని. హల్లెలూయా. నీ హృదయం విరిగిపోవాలా, నీ హృదయం నలిగిపోవాలా. దేని మీద విరిగిపోవాలి నీ హృదయం? పాపం మీద. చాలా మంది పాపం మీద హృదయం విరగదండి. మమత సావకపోతే నువ్వు చచ్చిపోతావు. జాగ్రత్త. పాపం మీద మన మనసు చచ్చిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపంతో జోలి మంచిది కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ పసిబిడ్డ ఎలాగైతే ఉన్నాడో ఒడిలో, తల్లి ఒడిలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసే కోసం మనం అలాగే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు అంటాడు, దేవా నాలో శుద్ధ హృదయం కలగజేయమని. ఎంతవరకు నువ్వు చేయలేదేమో, ఇప్పుడు చెయ్యు. ఇంటికెళ్ళి చెయ్యు. దేవా నాలో శుద్ధ హృదయము. ఇంకేమంటాడమ్మా? నా దోషం పోవునట్లు నన్ను బాగుగా దేంతో కడుగుతాడు చెప్పండి. బిందె నీళ్ళు ఇస్తాడు, పట్టుకొని వస్తాడు నీ దగ్గరికి. చెప్పండి, మెంటల్ వాటర్ పట్టుకొని వస్తాడా? నువ్వు కడుగు అన్నావు కదా, నువ్వు కడుగు అన్నట్టు దేవుడి పైన నీళ్ళు పంపిస్తాడు నీ మీదకి. నువ్వు కడుగు అన్నట్టు ప్రియమైన దేవుని బిడ్డలారా, తన రక్తం నీ మీద ప్రోక్షిస్తాడు. తన రక్తం నీ హృదయంలోకి వస్తుంది, తన రక్తం నీ మనస్సాక్షిలోకి వస్తుంది, తన రక్తం నీ మనసులోకి వస్తుంది, తన రక్తం నీ అంతరంగంలోకి వచ్చి నేను శుద్ధీకరిస్తాను. అప్పుడేమంటావు తెలుసా? పాపము నేను చేయకున్నట్లు, నా దేవుని ఎదుట పాపము చేయకున్నట్లు నేను హృదయములో ఆయన వాక్యం ఉంచుకొని ఉన్నాను అంటాడు. తర్వాత దావీదు భక్తుడు, హల్లెలూయా. యవనస్తులు దేవుని చేత తనను అర్థశుద్ధి చేసుకుందరు. యవనస్తులు దేవుని చేత తనను అర్థశుద్ధి చేసుకుందరు. నీ వాక్యం చేతను దాన్ని బాగా పరిశీలించట చేతే కదా అంటాడు 119 వచ్చినప్పుడు. అప్పుడు చెప్పగలిపోయిన దేవుని బిడ్డలారా, కన్నీరు కాల్చాలి మంచిదే, రేయి మొదలు లేవాలి మంచిదే, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి మన కన్నీరు
ప్రియమైన దేవా యేసయ్య నాలో శుద్ధ హృదయం కలిగి. పాపం నీ గుండెల్లో ఉండడానికి వీలు లేదు. ఏ తప్పు చేసినా అది నీ గుండెల్లో ఆ పాపం ఉండడానికి వీలు లేదు. అది నిన్ను ఏలడానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? దాన్ని వెంటనే యేసు రక్తంతో వాక్యం చేత కడిగేసుకో. వాక్యం ఎలా కడుగుతుంది? నువ్వు బైబిల్ చదవడం వల్ల. ఒక పక్క రక్తము, ఒక పక్క వాక్యం. ఇప్పుడు బట్టలు ఉతికారనుకో, సబ్బు పెడతారా నీరు పెడతారమ్మా? సబ్బు రక్తం అయితే నీరు వాక్యం. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క సబ్బు యేసు రక్తం అయితే వాక్యము నీరు దేవుని వాక్యం. వాక్యంతో నువ్వు బాగా చదవాలి. దయచేసి వాక్యం నువ్వు శ్రద్ధగా వినాలి. దేవుడికి స్తోత్రం. ఇక్కడ మాత్రమే కాదు, తర్వాత కూడా టీవీలో అవనివ్వండి, సెల్ ఫోన్లో అవనివ్వండి, పత్రికలు అవని, బుక్ అవనండి, నువ్వు ఎంత వాక్యం చదువుతావో, ఎంత వాక్యం వింటావో నీ హృదయం అంత శుద్ధీకరింపబడుతుంది. ఈ వయసులో 40-50 చదివి చెప్పాను. 6 గంటలు మొదలెడితే బైబిల్ చదవడం మధ్యాహ్నం 2 అయిపోయింది. అందులో ఏదో ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మనకు దేవుడి చేత మనం పట్టబడాలి. హల్లెలూయా. రుచి చూడాలి. ఓ ఉత్తముడైన రుచి చూచి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, దేవా నా దోషం పోనట్లు నన్ను బాగా కడుము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, మొట్టమొదటి ప్రార్థన, మొట్టమొదటిగా మనం కన్నీరు కార్చవలసిన దేని నిమిత్తం అంటే, ప్రక్షేపడవలసిన దేని నిమిత్తం అంటే మన పాపముల కొరకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయ్యా నేనే పాపం చేయలేదు, నా పాపాలను ఒప్పించుకున్నా, ఓకే దేవుని స్తోత్రం. కానీ ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మాటలో, చూపులో, ప్రవర్తనలో మనం ఏం చేసామో ప్రభు సన్నిధిలో ఒప్పుకొని కడుక్కొని పడుకోవాలి. దేవుని స్తోత్రం. నీ బట్టలు మనం వేసుకున్నా మంచిదే, కానీ నువ్వు ఇంటికి వెళ్ళండి ఏం చేస్తాం? తడుపుతామో లేదు బట్టలతో, అలాగే వేసేసుకుంటావు. మీరు వాళ్ళే పెట్టాం. ఎక్కడికి వెళ్తుంది ఇది? అలాగే మనం మోకరించి రాత్రి పడకలోకి వెళ్ళే మునుపు మనం మోకరించి ఈ దినమంతా ప్రభువా మాటలో, చూపులో, ప్రవర్తనలో చేసిన ప్రతి తప్పుని క్షమించని మనం ప్రత్యేకపడి కన్నీరు కార్చాలి. దేవునికి స్తోత్రం. ఎవరు నేను కోపం అన్నానేమో, చూడగొని చూసానేమో, ప్రభువా నన్ను క్షమించు. అంటే రాత్రి పడుకునే లోపు నీ హృదయము శుద్ధీకరింపబడాలి, పవిత్రపరచబడాలి, పవిత్రంగా ఉండాలి. అందుకే ప్రభు అంటాడు, పవిత్ర హృదయులే దేవుని స్తుతించడి. మన హృదయం పవిత్రం ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అమ్మా ఇది చాలా కష్టమైంది. అది నువ్వు ప్రయత్నం చేయాలి కంపల్సరీ. నీవు నేను మన హృదయాన్ని ఎంత పవిత్రంగా ఉంచుకుంటామో, హృదయం ఎంత పవిత్రంగా ఉంటుందో నీ బాడీలోని ప్రతి అవయవం కూడా పవిత్రంగా మార్చబడతాయి. నీ హృదయం పవిత్రంగా ఉందండి. నీ చూపు, నీ హృదయం కడగబడి ఉంటే యేసు రక్తంలో, నీ హృదయం వాక్యంతో కడగబడితే, నీ హృదయం వాక్యంతో నింపబడితే, నీ హృదయం ఆత్మతో నింపబడితే నీ చూపు పవిత్రం అయిపోద్ది. హల్లెలూయా. అప్పుడు ఎవరు చూసినా పరిశుద్ధుడు దేవుడిని నమ్ముకుని మన చూపు ఎలా ఉండాలి? మన చూపు పవిత్రంగా మార్చబడును గాక. హల్లెలూయా. ఒక మగవాడిని చూసినా, ఒక స్త్రీని చూసినా, యవనస్తులైనా యవనస్తురాళ్ళైనా నీ చూపు మారకూడదు. ఒక అన్నని చూసినట్టు కలగాలి, ఒక చెల్లిని చూసినట్టు. నీకని పెద్దలు అయితే అన్నయ్యను, నీకని చిన్నవాడు అయితే తమ్ముడను, నీకని పెద్ద అయితే అక్కను, నీకని చిన్న చెల్లాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చూపు ఎలాగొండ. పాపాత్మురాలు స్త్రీ వచ్చింది, ఆ పాపంలో పట్టుబడిన స్త్రీ వచ్చింది. ఆ యేసు ఆవిడ చూసి అందరూ రాళ్ళతో కొట్టడానికి సిద్ధపడ్డారు. కానీ యేసు ఏమని పిలిచాడమ్మా? అప్పుడు అమ్మా. హల్లెలూయా. పాపాత్మురాలు ఇంకో స్త్రీ వచ్చింది, ఆ అత్తలు పట్టుకొని వచ్చింది. సీమోని ఇంట యేసు భోజనం పిలువబడినప్పుడు ఆ తల్లి యేసు దగ్గరికి వచ్చినప్పుడు అమ్మా అన్నాడు. దేవుని స్తోత్రం. నీ పాపములు క్షమింపబడి వెళ్ళమ్మా. మన యేసు ఎంత గొప్ప. ఆయన చూపు అంత పవిత్రమైంది. హల్లెలూయా. ఆయన చూస్తే మారిపోతారంట. దేవునికి స్తోత్రం. కరుణతో చూడాలి, జాలితో చూడాలి. మన యేసు అలా చూశాడు. మన హృదయం పరిశుద్ధంగా ఉంటే మన చూపు కూడా. దావీదంట, దేవా నాలో శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నాకు కలుగ చేయము. ఈ ప్రార్థనలు ఇప్పుడు చేయడం లేదు. మారు మనసు కోసం ప్రసంగం చేయడం లేదు, రక్షణ కోసం ప్రసంగం చేయడం లేదు. నీ వ్యాధి పోతుంది, నీ అప్పులు పోతాయి, నీ సమస్యలు పోతాయి. ఇవే. నేను ఒక దైవజనుడు ప్రభువుని నిద్రించాడు. గంటెల ప్రకాశం ఒక అతను, ఆయన మంచి మాట చెప్పాడు. దైవజనుడు, సేవకుడు, పెద్ద జ్ఞాని. 92లో రక్షణ పొందిన తర్వాత ఆయన కిడ్నీ వ్యాధి వచ్చిందండి. కిడ్నీ వ్యాధి. నిన్నటికి 25 సంవత్సరాలు అంట. ఆయన పెళ్లి చేసుకోలేదు. ఆయన అంటాడు, నా సిల్వర్ జూబ్లీ కిడ్నీ వ్యాధితో చేసుకున్నాను అంటాడు. కొత్తలో ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ వ్యాధి వచ్చింది, ఉంచుతావా ఉంచి, తీసేస్తావా తీసి, ఏదైనా నీ చేతులు ప్రభు అన్నాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం.
ఆ 25 సంవత్సరాలు ఆ కిడ్నీతో బాధపడుతూనే తన జీవితం జీవించాడు, ఆత్మీయ జీవితం జీవించాడు, అనేకులకు బోధించాడు, అనేకులకు హెచ్చరించాడు. అదే కిడ్నీ వ్యాధితో నేను ప్రభు నందు నిద్రించాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అపోస్తలుడు పౌలు కూడా భయంకరమైన ముళ్ళు ఉండేది, భయంకరమైన వ్యాధి ఉండేదంట. ముమ్మారు ప్రభు నేర్చుకున్నాడంట. ప్రభువా నీ చిత్తమైతే దీన్ని నా యొద్ద నుండి తొలగించాలంటే నా కృప నీకు చాలు అన్నాడు. హల్లెలూయా. ఒకరు ఏ వ్యాధి నీకు తొలగిపోవడం లేదా, ఏ రోగాన్ని నిన్ను విడిచిపెట్టి వెళ్ళడం లేదంటే నువ్వు ప్రార్థన చేసే స్వస్థత కోసం అయినా పోలేదంటే అర్థం ప్రభుకి శక్తి లేక నీకు తీయలేదు, కానీ అది నీకు ఉండడం వల్ల ఆయన నీకు మంచిది, నాకు మంచిదని అనించాడు. దేవునికి స్తోత్రం కదా. మనం అన్ని క్లీన్ అయి ఉండాలి అనుకోకండి. మన సరిగ్గా ఉండలేం, మన సరిగ్గా ఉండలేం. మనం ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నా, నీకు ఆకలి దప్పుల, అప్పుల, అనారోగ్యమా, ఆర్థిక మందల, నిందల, అవమానాల, అగ్ని వంటి శ్రమల, ఏమైనా ప్రభు కోసం ఉండే కృప మనం పొందుకోవాలి. దేవుని స్తోత్రం. ఏం జరిగినా నువ్వు మోకరించినట్ట నీ కన్నులు వెంబడి కన్నీరు వచ్చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా కన్నీరుతో నా కడుపు తేల చేయించున్నాను అంటే ఆ దావీదు భక్తుడు పడినప్పుడు వచ్చిన కన్నీరు వల్ల ఆ పరుపు తేలిపోయిందంట. హల్లెలూయా. అంటే పాపము పరుపు పోయింది ఆయన ముందు. హల్లెలూయా. ఆయన ముందున్నది ఇప్పుడు పరిశుద్ధమైన పరుపు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నువ్వు మాకు కన్నీరు కాల్చావా? ఎప్పుడు నీ కంట్లో కన్నీరు వస్తుందా? కన్నీరు తిరుగుతున్నాయా? ఎప్పుడు మీ నాన్న కొట్టాడు, ఆయన తిట్టాడు, అది ఇది కాదు. దేవుడి సన్నిధికి వెళ్ళి నీ కన్నీరు వస్తుందా? హల్లెలూయా. నాకు ఒకటే వచ్చి దేవుడి కృప. ఎంత శ్రమలో, ఎంత కష్టాలు ఈ రోజు మీ ముందు నన్ను నిలబెట్టింది ఆ కన్నీటి ప్రార్థన. హల్లెలూయా. సంఘం నుంచి విడవబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డల సంఘం త్రోసి వేసింది. కుటుంబంలో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం చుట్టుముట్టేసాయి. భయంకరంగా నన్ను చుట్టుముట్టేసినప్పుడు నాకు ఒకే ఒక నా ఆశ్రయ దొరకము, నాకు ఒకే ఒక ఆధారము, నా కన్నీళ్లు తుడిచి నా యేసయ్య. హల్లెలూయా. వెంటనే గదిలోకి వెళ్ళి రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఒక సహోదరులు చనిపోయాడు కానీ అంటాడు, ఎలాగండి గంటలు మీరు దేవుడితో ఉండిపోతారు? 9 గంటలు మోకరించి ఉండిపోయేవాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఎక్కడా? పాస్టర్ గారు లోపల ఉన్నాడండి. రాడా? ఆయనకి ఎప్పుడు ప్రార్థన. దేవుడి సన్నిధిలో నా హృదయం కొమ్మరించేవాడిని. హల్లెలూయా. ఎక్కడ పడిపోయాను, ఎక్కడ నిద్రపోలేయాను, ఎక్కడ అవమానించబడ్డాను, అక్కడే ఇప్పుడు నా దేవుడు నన్ను కనపరిచాడు. 22 రాష్ట్రాల కౌన్సిల్ మెంబర్ చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విజయనగరం జిల్లా పెంతెకోస్తు పాస్టర్ ఫెలోషిప్ సెక్రటరీని చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సంస్థని అంటే మన సొంత బ్యానర్లో ఇంకో చాలా మంది పనిచేసాం, కానీ ఇప్పుడు కల్వరి గ్రేస్ మినిస్ట్రీస్ అని మన సొంత పేరు మీద ఒక మినిస్ట్రీ స్థాపించడానికి ప్రభు కృప ఇచ్చాడు. హల్లెలూయా. ఈనాడు బిడ్డలు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇవన్నీ జరగాలంటే ముందు మనం ఏం చేయాలమ్మా? కన్నీటి ప్రార్థన చేయాలి. ఇది మనకు ఉండాలి. అది గమనించాలి. ఈరోజు మీకు బోధిస్తానంటే మీ సేవకుడు ఎంతగా కన్నీరు కారుస్తాడు, మీకోసం కారుస్తాడు. తప్పిన రాత్రి నేను సాయంకాలం 6 గంటలకు మోకరించాను. ఎన్ని గంటలు లేచి ఉంటాను చెప్పండి? మామూలుగా చెప్పండి. లేదు, దేవుని కృపలో ఒక 45 నిమిషాలు మీరు ఎక్కువ చెప్పారు, థ్యాంక్ యూ. కానీ 9 బాగు లేసాను. దేవుని స్తోత్రం. ప్రార్థన, వాక్యం, కన్నీరు, అదేంటో మరి ప్రభు సన్నిధిలో ఏడిస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో. ఒకసారి అనుభవంలో రండి అమ్మ, మీ పుణ్యం ఉంటుంది. కన్నీరు కార్చండి ప్రభు సన్నిధిలో. నీకు ఇంకెవరితో సంబంధం ఉండదు, అన్ని పోతాయి అంతే. ప్రభు నీకు ఇష్టం లేదు నా దగ్గర ఏది ఉంచుకు ప్రభు ప్రార్థించేది. దేవుని స్తోత్రం కలిగింది కాదు, చేయించడం కావాలి ప్రభు అన్నమ్మ. దేవుడు నిన్ను దీవిస్తాడు, నా దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు, అందరికి ఆశీర్వాదకరంగా నిన్ను మారుస్తాడు. గట్టి చెప్తావు ఆమె నిజంగా నీకు కావాలని తుచ్చమైనవి, చెడుకుమైనవి, బయటమైనవి, చెత్త చెదారం ఎవరు చేసి అందరూ చేసి నువ్వు చేయకూడదు, నువ్వు చేసింది ఎవరు చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీలాగ ఎవరు చదవకూడదు అంతే. నీలాగ ఎవరు బైబిల్ చదవకూడదు, నీలాగ ఎవరు ప్రార్థన చేయకూడదు, నీలాగ ఎవరు ఉపవాసం ఉండకూడదు. ఈ రికార్డ్స్ మనకు ఉండాలి, గిన్నీస్ బుక్ రికార్డ్స్. హల్లెలూయా. నలగొట్టుకోసేది భయపడి ఏంటి అవుతాం. 365 రోజులు సంవత్సరానికి అయితే మీ సేవకుడిగా చెప్తాను నేను, 100 రోజులు ఉపవాసంకి సంవత్సరాలు పోతుంది. నాకు లెక్కెట్టుకొని 20 సంవత్సరాలు ప్రభువులోకి వచ్చి 8 సంవత్సరాలు ఉపవాసాలు. ఎవరు ఏ సేవకుడైనా ఒకడంట నేను ఎక్కువ ఉపవాసాలు ఉంటావని. ఏ సేవకుడు, ప్రతి ఒక్క సేవకుడికి మైండ్ లో ఉంది ఏంటంటే సామ్యూయల్ పాల్ పాస్టర్ ఉపవాసం ఉంటాడు. దేవునికి స్తోత్రం. అది కృప. కృప నాది కాదు, నా బలం కాదు, అది కృప. నా బిడ్డలు మీకు రావాలి. పూర్తిగా ఉండమ్మా.
శనివారం మధ్యాహ్నం తినండి శుభ్రంగా, మళ్ళీ ఆదివారం తిరిగి ఇంటికి వెళ్ళినంత వరకు మీరేంటి తినకుందరుగా. ఆమెను అంటారా? హల్లెలూయా. నాకు వారం నాకు జబ్బు, నాకు నేను నాకు గురి పీకు, నాకు కాలు పీకు, నాకు తావు నొప్పి, కొలు పీకులు అని పీకు వేసినామని పోతే అంతే. హల్లెలూయా. ఉపవాసం ఉంటే ప్రార్థన చేస్తే వాడికి అడగాలి ఆడిపోతాడు. ఎవడాడు? ఆమేన్. హల్లెలూయా. మంచి ప్రార్థన పదాలు. ఏ చర్చికి వెళ్తున్నాను అని అనేకులు నిన్ను వచ్చి అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును. బైబిల్ నువ్వే ఫస్ట్ అవ్వాలి. బైబిల్ దగ్గర పెట్టుకో, బైబిల్ చదువుకో. ఆటంకాలు కొత్తలో వస్తాయి, ప్రార్థించే ఆటంకాలు వస్తాయి. ఆ ఆటంకాలు వస్తూనే నువ్వు బైబిల్ చదవాలని నిర్ణయం తీసుకో. ఈరోజు ఎలాగైనా 10 అధ్యాయాలు చదవాలి, ఈరోజు ఎలాగైనా గంట ప్రార్థన చేయాలి. ఒక నిర్ణయం తీసుకో. దేవుడిని కార్యించాలి. దేవుడి చేతులు బహుబలంగా వాడబడుతున్నాడంట. అప్పుడు ఒక విలేకరు వచ్చి అడిగాడు, అయ్యా నువ్వు ఇంత బలంగా వాడబడ్డావు, ఇన్ని సంవత్సరం 34 సంవత్సరాలు అయిపోతుంది కదా, నువ్వు ఎలాగ కారణం ఏంటంటే నేను కొత్తలో దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఒక అరగంట ప్రార్థన చేసేవాడిని. అలా ఒక 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 1 గంట ప్రార్థనలోకి వచ్చాను. తర్వాత 10-15 సంవత్సరాలు అవుతుంది, ప్రార్థన చేశాను, 3 గంటలు ప్రార్థన చేస్తున్నాను. మరి ఇప్పుడు ఏంటయ్యా? ఇప్పుడా ప్రతి క్షణం ఆత్మలో నేను ప్రార్థిస్తూనే ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఒక రహస్య తాళం పెట్టుకో, తలుపేసేసుకో. గత వారం చెప్పాను కదా, ఒక తలుపేసుకో, నా గదిలోకి వెళ్ళిపో, ప్రభువుని పట్టుకో, పాదాలు గట్టిగా పట్టుకో, ఆయన ప్రేమించడం నేర్చుకో. నాకు ఇల్లు ఉంది, వాకు ఉంది, చదువు ఉంది, జ్ఞానం ఉంది, అన్నం ఉంది, తెలుగు ఉంది, బంధువులు, కులం ఉంది, ఊరు ఉన్నాడు, వాడ ఇవి కాదు, నాకు యేసు ఉన్నాడని నువ్వు చెప్పాలంటే. దేవునికి స్తోత్రం కలిగింది. ఒకప్పుడు ఇవన్నీ పోవచ్చు, కానీ నిన్ను విడిచిపోనేవాడు ఒకే ఒక్కడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు నీతో ఉండేది ఎవరు? ఆయనతో మనం ఉండడానికి ఏం భయం? ఆయనతో గడుపు. ఆయనతో సహవాసం చేస్తే మనం ఏ కన్నీరు ఆయన సన్నిధిలో కారిస్తే ఆ కన్నీరు ఉంచుకునే దేవుడు కాదంట. నువ్వు కార్చిన కన్నీరు కూడా ప్రతిఫలించే దేవుడు. అబ్బాయి అంత గొప్ప దేవుడు. చదువుదావా? నువ్వు కార్చిన కన్నీరు ఎక్కడికి వెళ్ళిపోతే చూడండి. ఒకసారి చదువు. కీర్తన 56 ఎందుకు వచ్చింది? తొందరగా చదవండి. 56వ కీర్తన ఎందుకు వచ్చింది? చదువు. నా కన్నీళ్లు నీ బుద్ధిలో ఉంచబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్బా, నువ్వు కన్నీరు కార్చిన కన్నీరంట దేవుడు ఏం చేస్తున్నాడంట? ఒలిపోతున్నాయి కదమ్మా, ఇక్కడ ఇంకిపోతాయి కదా, కానీ ఆ కన్నీళ్ళు ఏం చేస్తున్నాడంట? దేశాయి దగ్గర ఒక బుడ్డి ఉందంట, బాటిల్ ఉందంట, ఆ బాటిల్లో ఉన్నాయంట నీ కన్నీరు. దేవిస్తాను. ఇప్పుడు చెప్పు, కన్నీరు కాల్చావా? ఎన్ని బొట్లు కాలుస్తాను? తల్లి ఒక చుక్క కాలుస్తానవా? ఒక కన్నీరు చుక్క పడ్డదా? అది ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆమేన్. యేసు దగ్గర ఏముంది? ఇది జ్యోతమ్మ కన్నీటి బుడ్డి, ఇది జేసమ్మ కన్నీటి బుడ్డి, ఇది బొబ్బులు కన్నీటి బుడ్డి, ఇది బావుని కన్నీటి బుడ్డి. నువ్వు కన్నీరు కాల్చిపోతే ఆ బుడ్డిలా గుండిపోద్ది. ఏమి నిండాలి? అది కన్నీటితో నిండాలంటే నువ్వు ఇక్కడ ఏం చేయాలి? నీ కన్నీరు ఎవరి కన్నీరు కారాలి. హల్లెలూయా. ఎవరు ఏమన్నారని కార్చీని కాదు, ఎంత మాట పెడితే అంత మాట అడగండి, ఆ ఏడు కాదు, మోకరించాడు. దేవుడికి స్తోత్రం కలిగింది కనుక ఒక ఎవరైనా ఏమన్నారని మోకరించి ఆ 7 మంది వేసే బుడ్డిలోకి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. అప్పుడు పనిలోకి వెళ్ళిన తర్వాత ఏసై చూసి అంటాడంట, అమ్మా నువ్వు పనిలోకి వెళ్ళిన తర్వాత ఏసయ్యని చూపించాలి. అమ్మా నిజమ్మా, నువ్వు కాల్చిన కన్నీరు బుద్ధి పోట్లమ్మా, నువ్వు చూసి ఎంత కన్నీరు కాల్చానని ఆయన అంటే నువ్వు అర్థం చేసుకోదాలి బాబు. అంటే మనం కార్చిన కన్నీరు కూడా ఎత్తి ఎందులో ఉంచుతున్నాడంటే ఆయన ఆశ్చర్యకరమైన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు వెళ్ళావు, సీసా ఖాళీ ఉంది అంటే నువ్వు కిందకి కన్నీరు కార్చలేదా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కన్నీళ్లు నీ యొక్క బుద్ధిలో ఉన్నవి, దాచబడి ఉన్నవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పింది కరెక్టే కాదా? కన్నీరు కాలుస్తుందా లేదా? చాలా మంది ఏడ్చుకొని మా ఫోన్ మాట్లాడిస్తుంటారు. క్రైస్తవులు దేని విషయం అడగమ్మా, ప్రభు పాదాల దగ్గర అయ్యేది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకవేళ పాపం ఉందా, నీ పాప నిమిత్తం ప్రత్యేకం, పాప నిమిత్తము ప్రత్యేకం. ఇంకా చాలా ప్రసంగం వచ్చేవారు చెప్తాను, మోకరించని ప్రార్థన చేసుకుందాం. రేయి మొదటి జాము లేచి మీ దేవుడని యెహోవాకు మొరపెట్టము అంటున్నాడు ఆయన. దేవా నాలో శుద్ధ హృదయం కలిగజేయు, దేవా నా దోషం పోవునట్లు నన్ను బాగా కడుగు. ప్రభు నా కన్నీటి ప్రార్థన దయచి, నీ కన్నీటి ప్రార్థన రావాలంటే నీ మనసు విరిగిపోవాలి,
నీ మనసు కరిగిపోవాలి, నీ మనసు నలిగిపోవాలి, యేసయ్యకి బలియాగం అయిపోవాలి నీ మనసు. దేవా నాలో శుద్ధ హృదయం కలగజేయి, నా పాపం పోనట్టు నన్ను బావుగా కలుగుమంటున్నాను.